నేటి ఉదయం 11 గంటలకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పత్రికా విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. రేపు ఒక్కరోజే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 105 చోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తామని, రేపు ఉదయం 6:30 గంటలకు వివిధ ప్రాంతాల్లో ప్రారంభమవుతాయని, ప్రతి చోట కూడా స్థానిక ప్రజలే ఈ శంకుస్థాపనలు చేస్తారని ప్రజలే అతిథులని తెలిపారు ఎమ్మెల్యే కోటంరెడ్డి. ఈ 105 శంకుస్థాపనలో కొన్ని చోట్ల నేను, మరికొన్ని చోట్ల కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, మరికొన్ని చోట్ల మాజీ మేయర్ నంది మండలం భానుశ్రీ, మరికొన్ని చోట్ల తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు పాల్గొని దగ్గరుండి పర్యవేక్షిస్తారన్నారు ఎమ్మెల్యే. ఈ అభివృద్ధి కార్యక్రమాలు అన్ని కూడా నగర కార్పొరేషన్ పరిధిలో 26 డివిజన్లకు సంబంధించినవి. నీటి అంచనా విలువ సుమారు 40 కోట్ల రూపాయలని తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 26 డివిజన్లలో 18 గ్రామాల్లో కలిపి 191 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు ఎమ్మెల్యే కోటంరెడ్డి. ఇక అక్షరాల 60 రోజులు ఈ అభివృద్ధి పనులు పూర్తి చేసి మే 20వ తేదీ ప్రజలకు అంకితం చేస్తామని పునరుద్ఘాటించిన రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఇప్పుడు జరుగుతున్న పనులు, జరగబోయే ఈ శంకుస్థాపన పనులు, భవిష్యత్ పనులు కాదు సార్, ఇవన్నీ కలిపితే 191 కోట్లు. ఈ 191 కోట్లలో 85 లక్షలు వారాసాయి దర్గా పనులు లేవు సార్, అది సపరేట్. వారాసాయి దర్గా 85 లక్షల రూపాయలతో రేపు 14వ తారీఖు ఉదయం 10:30కి మనం శంకుస్థాపన తీసుకోబోతున్నాం. ఆర్చీలకి ఆ 85 లక్షల రూపాయలు ఈ 190 కోట్లు లేదు, దాన్ని కలపాల్సి. అదేవిధంగా మరో 1 కోటి రూపాయలు ఇతరులు కూడా ఆల్మోస్ట్ ఆల్ ఫైనల్ అయింది. బట్ చేతికి కాగితం వచ్చిన తర్వాత చెప్తాం. వెల్లంటిలో కళ్యాణ మండపం, కొట్టేపాడులో పంచాయతీ కార్యాలయం చూపించు 1 కోటి రూపాయల పనులు, అది కూడా ఒక ప్రయత్నం చేశాం. దాదాపుగా అధికారుల సంతకాలు అయినాయి, ఇంకా ప్రొసీడింగ్స్ రాలా. ప్రొసీడింగ్స్ వచ్చిన తర్వాత మాట్లాడదాం. ఈ దేశ చరిత్రలో ఎప్పుడూ ఎక్కడా జరగని విధంగా రేపు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఒకే రోజు 105 అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన. రేపు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 105 అభివృద్ధి పనుల శంకుస్థాపనలు ఒకే రోజు జరుగుతాయి. రేపటి నుంచి ఆ తర్వాత వారం రోజుల పాటు మరో 198 శంకుస్థాపనలు ఉంటాయి. రేపు ఒక్కరోజే 105, రాబోయే వారం రోజుల్లో 198, అన్నీ కలిపి 303. ఈ వారంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రేపటి రోజు చేసే 105 శంకుస్థాపనలతో పాటు రాబోయే వారం రోజుల్లో చేసే మొత్తం శంకుస్థాపనలు అన్నీ కలగలిపి అక్షరాల 303 కోట్ల రూపాయలు, 303 అభివృద్ధి పనులు శంకుస్థాపన. ఇవన్నీ కూడా శంకుస్థాపన చేయటం కాదు, అక్షరాల 60 రోజుల్లో 2 నెలల్లో పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తాం. ఇవన్నీ కూడా ప్రజలకు అంకితం చేసే తేదీ మే 20వ తారీఖు. మే 20వ తారీఖున ఈ యొక్క 303 పనులు, అభివృద్ధి పనులు పూర్తి చేసి ప్రజలకి అందిస్తామని సవినయంగా మనం చేస్తాం. రేపటి రోజు శంకుస్థాపనలో కొన్ని చోట్ల నేను పాల్గొంటా, కొన్ని చోట్ల మాజీ మేయర్ నంది మండలం భానుశ్రీ గారు పాల్గొంటారు, మరికొన్ని చోట్ల కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పాల్గొంటారు, మరికొన్ని చోట్ల అటు రాజానాయుడు, అదేవిధంగా షంసుద్దీన్, షాబీర్ ఖాన్, తెలుగుదేశం పార్టీలో ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో, తెలుగుదేశం పార్టీలో క్లస్టర్ ఇన్ఛార్జీలుగా ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మరికొన్ని చోట్ల పాల్గొన్నారు. అన్నీ కలగలిపి రేపు ఒక్కరోజే 105 శంకుస్థాపనలు, అభివృద్ధి కార్యక్రమాలు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో చేపడుతుంది. ఈ యొక్క 303 పనులకి అంటే రేపటి రోజు చేసే 105 అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలు మరో వారం రోజుల్లో వారం లోపు ప్రతిరోజు కూడా 13, 14, 15, 16 అన్నీ కలగలిపితే మొత్తం 303 పనులు. ఇవన్నీ కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గం కార్పొరేషన్ పరిధిలోని 26 డివిజన్లలో జరగబోతున్నాయని చెప్పని మనం చేస్తున్నాం. ఈ 303 అభివృద్ధి పనుల అయ్యే ఖర్చు
అక్షరాల సుమారు 40 కోట్ల రూపాయలని చెప్పని మనం చేస్తున్నాం. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 8 నెలల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలకి పెట్టిన ఖర్చు 191 కోట్లు. 8 నెలల్లో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా నెల్లూరు రూరల్లో శాసనసభ్యుడిగా పెట్టిన ఖర్చు అక్షరాల 191 కోట్లు. వీటిలో 75 కోట్లతో బైపాస్ రోడ్లో 2 ఫ్లైఓవర్లు శరవేగంగా నిర్మాణం సాగుతూ ఉన్నాయి. ఈ 191 కోట్లలో 75 కోట్లతో బైపాస్ రోడ్లో 2 ఫ్లైఓవర్లు. అదేవిధంగా 26 డివిజన్